ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఇక మా సోదరులు మా నేతకాని వెంకటేష్ గారు మాట్లాడిన దాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నా. ముందుగానే చెప్పినట్టుగా లోతైన అధ్యయనం జరగలేదు. మొన్నటి నివేదిక చూస్తే దానికి హేతుబద్ధత అదే సమయంలో శాస్త్రీయత అనే కోణాలు అందులో లేకుండా పోయినాయి. దానివల్ల 1-2 గ్రూపుల వరకు పరిచయం చేసి 4వ గ్రూపును ఆపడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే గతంలో బి గ్రూపులో ఉండబడే బి గ్రూప్ అంటే మాదిగలతో కలిసి ఉన్న గ్రూపే బి గ్రూప్. ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు గతంలో మాదిగలతో కలిసి ఉన్న గ్రూపే బి గ్రూపు. ఆ బి గ్రూపులో ఉండబడే 1,40,000కు పైగా ఉండబడే కొన్ని కులాలను, జనాభా గల కులాలను తీసి ప్రత్యేక గ్రూప్ను ఏర్పాటు చేశారు. బి గ్రూపులో ఉండబడే 1,40,000కు పైగా ఉండబడే కొన్ని కులాలను తీసి మొదటి గ్రూప్ ఏర్పాటు చేశారు. నేను దాన్ని కూడా ఎందుకు స్వాగతిస్తున్నా అంటే అందరూ బాగుపడాలి అని. బి గ్రూపులో మాదిగలతో కలిసి ఉన్న భవిష్యత్తులో మాకు న్యాయం జరిగే అవకాశం లేదని ఎవరు భావించుకున్నా నేను స్వాగతించాల్సిందే, సమర్థించాల్సిందే. వాళ్ళ మనోభావాలను వ్యక్తిగతంగా నేను గౌరవించాల్సిందే. ఎందుకంటే అందరూ బాగుపడాలి కాబట్టి. ఒక అనుమానాలున్న కాడ న్యాయం అందరికి జరగడానికి అవకాశం లేదని అనుకున్న కాడ వాళ్ళకు న్యాయం ఎట్లా జరిగితే అట్లా మనం సహకరించాల్సిందే, వాళ్ళ మనోభావాలను గుర్తించాల్సిందే. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే బి గ్రూపులో ఉండబడే 1,40,000 మందిని గతంలో మాదిగలతో కలిసి ఉన్న గ్రూప్ నుంచి విడదీసి సపరేట్ గ్రూప్ ఏర్పాటు చేసినప్పుడు సి గ్రూప్లో అదనంగా 2 లక్షల జనాభా గలని ఎందుకు కలిపిండ్రు? జవాబు చెప్పాలి. మాదిగ గ్రూప్ ఉన్నది బి, మాల గ్రూప్ ఉన్నది సి. మాదిగ గ్రూప్ ఉన్నది బి, మాల గ్రూప్ ఉన్నది సి. మాదిగ గ్రూపులో ఉండబడే 1,40,000 మందిని పక్కకు తీసి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు కదా. ఇప్పుడు గ్రూప్ 2 అనబడుతున్న దాంట్లో 18 కులాలు ఉండవచ్చు, కానీ మాదిగల జనాభా తర్వాత ఆ 18 కులాల జనాభా 40,000 మాత్రమే. మాదిగల జనాభా తర్వాత ఆ 18 కులాల జనాభా 40,000 మాత్రమే. అంటే ఇటు 40,000 ఆ 1,40,000 కలిపితే దాదాపు 2 లక్షలు. అంటే 1,40,000 తీసి ఒక పర్సెంటేజ్ ఇచ్చారు. ఈ గ్రూప్లో ఉంటే ఆ పర్సెంటేజ్ ఇటు పెరుగుతుంది. కానీ ఒక పర్సెంటేజ్ ఇవ్వడానికి కూడా నేను స్వాగతిస్తున్నా. ఇక్కడ సి గ్రూప్లో 2,44,000 మంది ఉన్నారు మాలలు. కానీ సి గ్రూపులో 2,44,000 మంది ఉన్నారు మాలలు. కానీ అంటే 1,80,000 మాదిగలతో ఉన్న వాళ్ళను 1,40,000 తీసి 1,40,000 మందిని తీసి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు కదా. మరి మాలలు కానీ ఇతర కులాల జనాభా 2,44,000 ఉన్నారు. మరి 2,40,000 మందిలో 44,000 మందిలో ఇప్పుడు మాదిగల గ్రూప్లో 40,000 కలిసినట్టుగా మాల గ్రూప్లో కూడా 40,000 జనాభా గల కులాన్ని కలుపుకుంటే మీలో 2 లక్షలు పక్కకు పోవాలి కదా. ఆ 2 లక్షలు పక్కకు పోతే ఒక సపరేట్ గ్రూప్ ఏర్పడుతుంది కదా. అంటే మాదిగల గ్రూప్ ఏమో రిజర్వేషన్ పర్సెంటేజ్ గ్రూపుకు పెరగకుండా అటు తీశారు. కానీ ఇక్కడ మాలలున్న గ్రూపులో మాత్రం అదనంగా 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళని కలుపుకొని అందులోనే పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటుండ్రు నా నేతకాని వెంకటేష్ గారు నాయకత్వం అవుతున్నట్టుగా, మా మిథిలయ్య వారి నాయకత్వం అవుతున్నట్టుగా, ఒలియ దాసర్లు మాల దాసర్లు మాట్లాడుతున్నట్టుగా ఇవాళ వాళ్ళు అంటుండ్రు మాకు సి గ్రూప్లో మీరు ఉండడం వల్ల మేము నష్టపోతాం కనుక సి గ్రూపే మాకు ప్రత్యేకం కేటాయించి డి గ్రూప్లో మాలలు డెవలప్ అయిన మాలలు వెళ్ళాలని చెప్పి కోరుతున్నారు. ఇది న్యాయబద్ధమే కదా. ఒక గ్రూప్లో 1,40,000 మందిని తీసి సపరేట్ ఏర్పాటు చేసినప్పుడు మరో గ్రూపులో సి గ్రూపులో 2,40,000 మందిని వాళ్ళని ఎంబడి పెట్టుకోవడం అనేది అది న్యాయబద్ధత ఎట్లా అవుతుంది, హేతుబద్ధత ఎట్లా అవుతుంది, అది శాస్త్రీయంగా వర్గీకరణ చేసినట్టు ఎట్లా అవుతుంది?
రెండో విషయం. ఇంకోటి జరిగింది, మీరు చూడండి, ఈ షెడ్యూల్ కులాల లిస్టులో మాదిగల క్రమ సంఖ్య 31. 59 కులాల్లో మాది 31వ నంబర్ మాదిగ. సింగిల్ క్యాస్ట్ మాదిగ 32,33,642 సింగిల్ క్యాస్ట్ మాదిగ. కానీ ఇక్కడ క్రమ సంఖ్య మాల 34. క్రమ సంఖ్య మాల 34. అందులో ఒక కులం పేరే ఉండదు, 2 కులాల పేరు ఉంటుంది. మాల అయ్యవారు. మాల అయ్యవారు. జనాభా ఎంత? 15,27,143. అంటే మాల అయ్యవారిలో ఒక అయ్యవారిలో 2 లక్షలు ఉన్నారనుకో, అంటే వీళ్ళు కలుపుకున్నట్టే కదా ఈ పేరుతో ఆ లిస్టులో. అంటే వాళ్ళ సొంత కులం పక్క ఇంకో కులాన్ని పెట్టుకొని 15 లక్షలు చేసుకున్నారు. వాళ్ళ గ్రూప్లో 2,40,000 మందిని పెట్టుకున్నారు. ఇదంతా ఎంత అన్యాయం? ఇప్పుడు నేను ఒక చదువుతాను. ఒకే క్రమ సంఖ్యలో 4-5 కులాలు ఉంటాయి బ్రదర్. కొన్ని కులాల పేర్లు మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఒకసారి మీరు ఆలోచించండి. ఉదాహరణకు మాదిగ గ్రూప్ ఉన్నదనుకో, క్రమ సంఖ్య 14. అందులో చెమార్, మోచి, ముచ్చి, చెమార్, రవిదాస్, చెమార్, రోహిదాస్, ఇవన్నీ క్రమ సంఖ్య 14లోనే ఇన్ని కులాలు ఉంటాయి. జనాభా ఎంత? ఇన్ని కులాల జనాభా 17,068. అందులో చెమార్ 1, మోచి 1, ముచ్చి 3వది, 4 చెమార్, 5 రవిదాస్, 6 చెమార్, 7 రోహిదాస్. అంటే 7 కులాలను ఒకే క్రమ సంఖ్యలో చేరిస్తే వాళ్ళ జనాభా ఎంత? 17,000 అని అర్థం, అంతే కదా. మరి ఈ 15 లక్షల జనాభాలో మాల అయ్యేవాళ్ళు ఉన్నారు కదా. క్రమ సంఖ్య ఒకటే, మాల అయ్యేవాళ్ళు ఉన్నారు కదా. అంటే మాలలే 15 లక్షలు అని చెప్పడానికి వీల్లేదు కదా. కానీ మాదిగలు 32 లక్షల పైగా అని చెప్పడానికి వీలున్నది కదా. అంటే వాళ్ళకంటే సగానికి ఎక్కువ మాదిగలకైతే రావాలి కదా. మరి ఎందుకు రాకుండా పోయింది? ఈడ వాళ్ళకంటే సగానికి ఎక్కువ మాకు రావాలి కదా. ఒకే క్రమ సంఖ్యలో 2 కులాలు ఉన్నాయి కదా మీకు. మరి మాదిగలకు ఒకే క్రమ సంఖ్యలో ఒకే కులం ఉన్నది కదా. దీన్ని బట్టి మాలల జనాభా 15 లక్షలుగా చూపెడుతున్నా, అందులో 2 కులాలు ఉన్నాయి. ఉమ్మడి గ్రూపుగా 2,44,000 మందిని అదనంగా చేర్చుకొని 5% తెచ్చుకున్నారు. అందువల్ల నేను పూర్తిగా నా నేతకాని సోదరులు, నా వెంకటేశ్వర గారి నాయకత్వంలో, నా మిథిలయ్య గారి అన్న సత్యన్న నాయకత్వంలో ఇంకా ఖచ్చితంగా డి గ్రూప్లో మాలలు చేరాలి, డి గ్రూప్లో మాలలు చేర్చాలి. సి గ్రూప్లో మాలల కంటే వెనుకబడ్డ నేతకాని అధ్వర్యంలో కొన్ని కులాలను కలిపి సి గ్రూప్లో వీళ్ళని ఉంచే విధంగా డి గ్రూప్ ఏర్పాటు చేసే విధంగా మా వంతు సహకారం, మా వంతు పాత్ర కూడా మా నేతకాని వెంకటేష్ గారి నాయకత్వంలో జరిగే ప్రతి ప్రయత్నానికి మేము అండగా నిలబడతాం. అంతేకాకుండా మళ్ళీ చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఈ వర్గీకరణ ప్రక్రియ జరిగే ఈ సమయంలో, భవిష్యత్తు తరాలు ఆ వర్గీకరణ జరిగే సమయానికి మా జాతులు మేల్కోకపోవడం వల్లనో, లేదా మా తరఫున మాట్లాడటం లేకపోవడం వల్లనో మాకు కొంత అన్యాయం జరిగిందనే బాధ భవిష్యత్తులో ఉండద్దని నేను కోరుకుంటున్నా. అదే పూనా ఒడంబడిక జరిగిన బాధ ఇప్పటికీ కొంత కొనసాగుతుంది. అదే సమయంలో తెలంగాణ వచ్చేటప్పుడు ఆదివాసుల ఘోష ఇప్పటికీ మనకు అర్థమవుతుంది. ఈ వర్గీకరణ జరిగే సమయంలో ఏ కులానికి అన్యాయం జరిగిన పద్ధతిలోనే న్యాయం జరిగేయడానికే మా వంతు పాత్ర పోషిస్తాం. ఈ విషయంలో గౌరవ షమీమ్ అఖ్తర్ గారికి గడువు పొడిగించినందుకు ధన్యవాదాలు చెప్తూ, గడువు పూర్తి అయ్యేంత వరకు అసెంబ్లీ సమావేశాలు జరగద్దని, గడువు పూర్తి అయ్యేంత వరకు కమిషన్ చైర్మన్ గారు ప్రతి దళిత కులానికి కుల సంఘ నాయకులకు అందుబాటులో ఉండి వాళ్ళిచ్చే వినతి పత్రం సావధానంగా వినే విధంగా చూసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.